దీనంత నికృష్టపు పరిపాలన ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా బ్రిటిష్ కాలంలో లేదు, ఎమర్జెన్సీ రోజుల్లో లేదు. వంగవీటి మోహన్ రంగా గారిని చంపినప్పుడు విధించిన కర్ఫ్యూ అప్పుడు కూడా ఇటువంటి పాలన లేదనేది ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. అయితే ఒక్క విషయం పోలీసులకి మీ అందరికీ ఛాలెంజ్ చేసి ఒక ముక్క చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి రూటు మార్చినంత మాత్రాన మా గుండెల్లో ఉన్నటువంటి జగన్ గారి రూటు మార్చలేరు. చచ్చిన జగనే, బతుకున్న జగనే, ఈ జన్మంతా జగన్తోనే ఉంటాం. జగన్ కోసం బతుకుతాం, జగన్ కోసం చచ్చిపోవటానికైనా సిద్ధంగా ఉంటాం. గుర్తుకోండి పోలీసులారా, ఇది మీదే చేతిలో అధికారం ఏదో ఉందని చెప్పి అధికార పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఏదో తిప్పిస్తున్నారని చెప్పి మీరు నటించినంత మాత్రాన ఇంకా 2 సంవత్సరాల్లో రాబోయేది మా గవర్నమెంట్. ఆ తర్వాత చేసే పనులు ఒక్కొక్క దానికి 7 సముద్రాల అవతలున్నా సరే తిప్పి తీసుకొచ్చి విజయవాడలో నిలబెట్టే పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని గుర్తు పెట్టుకోండి అని హెచ్చరిస్తున్నాం. మాజీ మంత్రుల ఇళ్లపై ఏకంగా పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. ఏది వస్తారు? మాజీ మంత్రుల ఇళ్ల మీద ఇంతకన్నా నికృష్టమైనటువంటి పరిపాలన ఏదీ లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని పక్కదారి పట్టించడం కోసం, తప్పుదారి పట్టించడం కోసం ఏదో రకంగా డైవర్టేషన్ పాలిటిక్స్ నడిపిస్తూ లడ్డూ వ్యవహారాన్ని మర్చిపోవటం కోసం జోగి రమేష్ ఇంటి మీద దాడి, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి. రేపొద్దున మీ ఇళ్ళు ఎక్కడుంటాయో, ఎలా ఉంటారో ఇదే గనక మీరు కొనసాగించదలుచుకుంటే దీన్ని మేము స్వాగతిస్తున్నాం. నేనైతే స్వాగతిస్తున్నా. దాడి చేయదలుచుకుంటారా చెయ్యండి. ఆంధ్రాలో ఉన్న ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు, తన్నులు తింటానికి సిద్ధంగా ఉన్నాడు, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత మీ పరిస్థితిని కూడా ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నాను. చెప్పండి, ఏమేమి చూస్తారు? ఇలాంటి దాడులను కానీ అలా కార్యకర్తలు ఏకంగా వెళ్ళిపోయి పచ్చమోకలు ఇష్టానుసారంగా మాజీ మంత్రులపై చేస్తున్నట్టు దమనకాండ ఏమేమి చూస్తారు? లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజున ఖండిస్తున్నారు. ఎందుకంటే జనాభా వాళ్ళు ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఈ రాష్ట్రం ఎదుర్కొంటుందో, ఆర్థిక సంక్షోభాన్ని నుండి జనాభాని డైవర్ట్ చేయాలనే ఇలాంటి దాడులు సృష్టిస్తున్నారు. ఈ రోజున ఎటువంటి సమస్యలు లేవు. వైఎస్ఆర్సీపీ ఎటువంటి సమస్యలు సృష్టించట్లేదు. వాళ్ళే లడ్డు విధానం అని, తర్వాత కల్తీ గెలిచిందని అబద్ధపు ఆరోపణలతో జనాభాని డైవర్ట్ చేసి ఈ విధంగా జనాభాని ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆర్థిక సంక్షోభం వల్ల రాష్ట్రం ఎంతో నష్టపడి పేద ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజున వాళ్ళ గోడు చెప్పుకోవడం కోసం జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. చెప్పండి, ఏమేమి చూస్తారు? గతంలో ఎప్పుడూ జరగలేదు ఇలాంటి జంగిల్ రాజు పాలన అని చెప్పి ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అయినా కానీ చూస్తే నేతలు ఎటువంటి మార్పు రావట్లేదు. ఏకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారు. ఇప్పుడు ఏకంగా నేత వస్తుంటే అడ్డుకోవాలని చూస్తున్నారు. తమ ప్రియనేత ఏ విధంగా చూస్తారు? ఈ గత 20 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలు తొంగలో దక్కి వారు ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల ఆస్తుల మీద కక్ష సాధింపు ద్వారంతో పనిచేస్తున్న ప్రభుత్వం అనే విషయం, ఇచ్చిన హామీలను మర్చిపోయి పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రభుత్వం మీద ఎప్పుడైతే వ్యతిరేకత, ఏ ఇష్యూ మీద వ్యతిరేకత వస్తున్నా కానీ, సింహాచలంలో గోడగూలినప్పుడు చనిపోయిన వ్యక్తులప్పుడు కానివ్వండి, తిరుపతిలో ఉత్తర ద్వారదర్శనంలో టోకెన్ జారీ విషయంలో జనాలు చచ్చిపోయినప్పుడు కానివ్వండి, తిరుపతి కలియుగదైవం కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ తిరుపతి లడ్డు విషయంలో కూడా బ్యాడ్ ప్రాపగాండ చేసిన ఈ కూటమి ప్రభుత్వంలో సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు, ఎలాంటి కల్తీ జరగలేదని ఇచ్చిన రిపోర్టు మీద ఎక్కడైతే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేస్తుందేమో అని అలర్ట్ అయిపోయి ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఈ మంత్రుల ఇళ్ల మీద దాడి చేయటం, ఈ మంత్రుల ఆస్తులు తగలబెట్టడం, డైవర్షన్ పాలిటిక్స్ పర్టికులర్గా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు, దీనికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో నిన్న గుంటూరులో చూడండి, ప్రజలు వచ్చినటువంటి వాలంటరీగా ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పలుకుతున్నటువంటి స్వాగతరణ అంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకతకి కారణమే ఈ మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి మేము చెప్తాం. చెప్పండి, గతంలో ఎలాంటి పాశవిక ఆటవిక పరిపాలన ఎప్పుడు చూశారు? చంద్రబాబు నాయుడు ప్రతి దానికి ఒక దుష్ట సాంప్రదాయానికి నాంది పలుకుతూ ఉంటాడు ప్రతిసారి. అంతే ఈసారి కూడా ఈ కల్తీ లడ్డు అని ఏదైతే దుష్ప్రచారం చేశారో
వాళ్ళు వేసిన సిట్లో మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏరికోరి 3 అధికారులు వేసుకున్నాడు. అయినా దాంట్లో సిబిఐ ఎంక్వైరీలో ఏ విధమైన ఆవు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ చేప నూనె కానీ లేదని తేల్చారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి, దీన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేయాలంటే ఎవరు ఒకరు ఇళ్ళ మీద దాడి చేస్తే ఇది పక్కకి వెళ్ళిపోద్ది అనే డైవర్స్ పాలిటిక్స్, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసింది తప్ప నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక మాట అంటున్నాడు, మీరు చూసారా లేదు ఆవు కొవ్వు పంది కొవ్వు లేదని మీరు చూసారా అన్నాడు. ఏం చూశాడా? వాళ్ళు ఇచ్చిన ఎవరైతే సిట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి లేదు అని తేల్చారు. మరి ఏం చూశాడా? రిపోర్టర్ ప్రశ్నిస్తే కూడా వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే ఆయన దౌర్జన్యం ప్రతి ఒక్కరు ప్రశ్నించి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి తప్పితే మరొకటి చేత కాదు. ఆయనకు ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడం చేత కాదు, పరిపాలన చేత కాదు, ఏమన్నా కాపీలు కొట్టడం. కాపీలు కొట్టే చంద్రబాబు నాయుడు తప్ప ఆయనకి ఎటువంటి విజను లేదు. దుష్ట పరిపాలన కొనసాగుతుంది. ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడి అడిగితే తప్ప వీళ్ళు ఆగడాలు ఆగవు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి విజయవాడ నుంచి వస్తే జనాలు ఎక్కడ విపరీతంగా వస్తారని ఉదయాన్నే రూట్ మార్చి ఈ విధంగా చేశారు జనాలు. అయినా జనాలు వస్తూనే ఉన్నారు. జనాలు ఆపడానికి ఆయన తరమ కాదు. జనాల్లో పుట్టిన నాయకుడు, జననాయకుడు, ఆయన జన హృదయాలను గెలుచుకున్న నాయకుడు. ఆయన ఆపడ చంద్రబాబు నాయుడు తరతరాలు దిగి వచ్చినా కానీ ఆయన చేత కాదు. కూడా వీళ్ళంతా కూడా ఒకటే స్పష్టం చేస్తారు. గతంలో కూడా ఎన్నడూ లేని రీతిలో కూడా చూస్తే కనుక సాగుతున్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక పాలన తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. చూస్తే కనుక జనంలోంచి వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కూడా పూర్తిగా అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని చెప్పని వస్తున్నటువంటి ఏది ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఏదైతే తిరుమల తిరుపతి సంబంధించినటువంటి లడ్డు డైవర్సిటీ పాలిటిక్స్ కోసమే ఏదైతే మాజీ మంత్రులకు సంబంధించిన ఇళ్లపై కూడా దాడి చేశారు. ఈ దాడిని కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. 2029 ఎన్నికల్లో కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి లీగల్ సెల్ తరఫున కూడా వారు కూడా హెచ్చరిస్తున్నట్టు కూడా కనబడుతుంది. నరేష్ రాజు, సాక్షి, ఎన్టీఆర్ జిల్లా నుంచి.